సిటీలో భారీ వర్షాలు కురిశాయి. దాదాపు 45 నిమిషాల పాటు ఏకధాటిగా వర్షం దంచుకొట్టింది. దీంతో రోడ్లపై వాటర్ నిలిచిపోయాయి. ఎల్బీనగర్, మల్క్పేట్, దిల్సుఖ్ నగర్, లగ్దీ కపూల్, మాసప్ ట్యాంక్, మెహదీపట్నం ఏరియాలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. బేగంపేట్, అమీర్పేట్లో వాహనాలు స్లోగా కదులుతున్నాయి. ఇక నాంపల్లి, గాంధీభవన్ ఏరియాలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ ను క్లియర్ చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. సిటీలో భారీ వర్షాలు కురిశాయి. దాదాపు 45 నిమిషాల పాటు ఏకధాటిగా వర్షం దంచుకొట్టింది. దీంతో రోడ్లపై వాటర్ నిలిచిపోయాయి. ఎల్బీనగర్, మల్క్పేట్, దిల్సుఖ్ నగర్, లగ్దీ కపూల్, మాసప్ ట్యాంక్, మెహదీపట్నం ఏరియాలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. బేగంపేట్, అమీర్పేట్లో వాహనాలు స్లోగా కదులుతున్నాయి. ఇక నాంపల్లి, గాంధీభవన్ ఏరియాలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ ను క్లియర్ చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. సిటీలో భారీ వర్షాలు కురిశాయి. దాదాపు 45 నిమిషాల పాటు ఏకధాటిగా వర్షం దంచుకొట్టింది. దీంతో రోడ్లపై వాటర్ నిలిచిపోయాయి. ఎల్బీనగర్, మలక్పేట్, దిల్సుఖ్ నగర్, లగ్దీ కపూల్, మాసప్ ట్యాంక్, మెహదీపట్నం ఏరియాలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. బేగంపేట్, అమీర్పేట్లో వాహనాలు స్లోగా కదులుతున్నాయి. ఇక నాంపల్లి, గాంధీభవన్ ఏరియాలో ఫుల్ గా ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ ను క్లియర్ చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. సిటీలో భారీగా వర్షాలు కురిశాయి. దాదాపు 45 నిమిషాల పాటు ఏకధాటిగా వర్షం దంచుకొట్టింది. దీంతో రోడ్లపై వాటర్ నిలిచిపోయాయి. ఎల్బీనగర్, మలక్పేట్, దిల్సుఖ్ నగర్, లగ్దీ కపూల్, మాసప్ ట్యాంక్, మెహదీపట్నం ఏరియాలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. బేగంపేట్, అమీర్పేట్లో వాహనాలు స్లోగా కదులుతున్నాయి. ఇక నాంపల్లి, గాంధీభవన్ ఏరియాలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ ను క్లియర్ చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. సిటీలో భారీ వర్షాలు కురిశాయి. దాదాపు 45 నిమిషాల పాటు ఏకధాటిగా వర్షం దంచుకొట్టింది. దీంతో రోడ్లపై వాటర్ నిలిచిపోయాయి. ఎల్బీనగర్, మలక్పేట్, దిల్సుఖ్ నగర్, లగ్దీ కపూల్, మాసప్ ట్యాంక్, మెహదీపట్నం ఏరియాలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. బేగంపేట్, అమీర్పేటలో వాహనాలు స్లోగా కదులుతున్నాయి. ఇక నాంపల్లి, గాంధీభవన్ ఏరియాలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ ను క్లియర్ చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. సిటీలో భారీ వర్షాలు కురిశాయి. దాదాపు 45 నిమిషాల పాటు ఏకధాటిగా వర్షం దంచుకొట్టింది. దీంతో రోడ్లపై వాటర్ నిలిచిపోయాయి. ఎల్బీనగర్, మలక్పేట్, దిల్సుఖ్ నగర్, లగ్దీ కపూల్, మాసప్ ట్యాంక్, మెహదీపట్నం ఏరియాలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. బేగంపేట్, అమీర్పేటలో వాహనాలు స్లోగా కదులుతున్నాయి. ఇక నాంపల్లి, గాంధీభవన్ ఏరియాలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ ను క్లియర్ చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. సిటీలో వర్షానికి సంబంధించి అలాగే ట్రాఫిక్ కి సంబంధించి మరింత సమాచారం విజయ్ అందిస్తారు. విజయ్, ట్రాఫిక్ ఇబ్బందులపై నాంపల్లి నుంచి ఎలా ఉంది పరిస్థితి అక్కడ? దాదాపు మనం చూసాము సిటీలో 1 అవర్ నుంచి 45 మినిట్స్ వరకు ఒక మోస్తారు వర్షం కురిసింది. అనేక ప్రాంతాల్లో గ్రేటర్ పరిధిలో వర్షం కురవడంతో వాహనదారులు కొంత ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే చిన్న వర్షం కురిసిన తర్వాత చాలా చోట్ల కూడా వర్షపు నీరు అనేది నిలిచిపోతూ ఉంటుంది. ప్రధానంగా ఇటు నాంపల్లి కానీ, ఖైరతాబాద్, సెక్రటరియట్, ఈ రాజ్భవన్, పంజాగుట్ట, అమీర్పేట్ ఇదంతా కూడా ఒక ఫ్లోగా ట్రాఫిక్ అనేది ఉంటుంది. వర్షం ఒక్కసారి ఇప్పుడు కొంత వెలిసిన తర్వాత అనేకమైనటువంటి టూ వీలర్స్ కానీ టూ వీలర్ వాహనదారులు ఒకేసారి తిరిగి రోడ్లపైకి రావడము, నీరు నిలిచి ఉండడంతో అనేక ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ జామ్ అయింది. అయితే ఇప్పుడే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఎక్కడైతే వాటర్ నిలిచిపోయిందో ఆ ఏరియాలకు వెళ్ళి వాటర్ క్లియర్ చేసే పనిలో పడ్డారు. ప్రధానంగా నాంపల్లి ఏరియాకు విషయానికి వస్తే ఇటు నాంపల్లి, గాంధీభవన్ మెట్రో స్టేషన్ దగ్గర నుంచి మొదలుకొని టువర్డ్స్ ఇటు అసెంబ్లీ కానీ, సెక్రటరియట్, లక్డీ కపూల్ ఇదంతా కూడా ట్రాఫిక్ జామ్ అయింది. స్లోగా వాహనాలు కదులుతున్నాయి. ఒక పక్క సిటీలో 1 అవర్ ఒక గంట సేపు మోస్తారు వర్షం కురవడంతో ప్రయాణం చేసే వాహనదారులు అనేకంగా సిటీలో ఉన్నటువంటి మెట్రో పిల్లర్స్ కింద ఆగడం కానీ అనేక చోట్ల ఆగడంతో అంటే సడన్గా వర్షం ఒక్కసారి వెదర్ మారి వర్షం కురవడంతో వాహనదారులు అయితే కొంత ఇబ్బందులు పడుతున్నారు. వర్షం తగ్గిన తర్వాత వారందరూ ఒకేసారి తిరిగి మళ్ళీ వారి ప్రయాణాన్ని స్టార్ట్ చేయడంతో అనేక చోట్ల కూడా ట్రాఫిక్ జామ్ అయింది. మరోపక్క ఆఫీసులు అయిపోతున్న టైం కనుక ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే టైం కావడంలో వర్షం కురవడం, రోడ్లపై
రోడ్లపైన వాటర్ నిలవడంతో కొంత వాహనదారులు జనాలు అయితే ఇబ్బంది పడుతున్నారు. ప్రజెంట్ అయితే అనేక ప్రాంతాలలో వర్షం నీరు నిలిచి ఉంది. సెక్రటరియట్ దగ్గర భారీగా వరద నీరు వర్షం నీరు నిలిచినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నది. దీంతో పాటు ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర కూడా వరద నీరు నిలిచిపోవడంతో అక్కడ కూడా కొంత జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు అక్కడ ఉన్నటువంటి మ్యాన్ హోల్స్ను ఓపెన్ చేయడము, వాహనాలను కొంత డైవర్ట్ చేసే పనిలో కూడా పడ్డారు. ట్రాఫిక్కి సంబంధించినటువంటి అలర్ట్స్ కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ పోలీసులు కూడా ఈ రూట్లలో ప్రయాణించండి అని చెప్పి కొంత గైడెన్స్ ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు సిటీలో కనిపిస్తున్నది. దాదాపు గంట సేపు కురిసిన వర్షానికి దాదాపు మొత్తం సిటీ ఓవరాల్గా ఇటు సెంట్రల్ జోన్ నుంచి మొదలుకుంటే ఇటు గచ్చిబౌలి కానీ కూకట్పల్లి, అదేవిధంగా ఇటు ఎల్బీ నగర్, సిటీ శివార్లు, హయత్ నగర్ అన్ని ఏరియాలలో ఒక మోస్తారు వర్షం కురవడంతో చాలా వరకు కూడా కొంత ఇబ్బందులు అనేవి తలెత్తున్నాయి. చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. మ్యాన్ హోల్స్కి సంబంధించి కూడా జిహెచ్ఎంసీ కొన్ని ఆదేశాలు కూడా జారీ చేసింది. ఎక్కడైనా వాటర్ నిలిచిపోయి అక్కడ మ్యాన్ హోల్స్ ఉంటే ప్రజలు కానీ వాహనదారులు ఎవరు కూడా ఓపెన్ చేయవద్దు, జిహెచ్ఎంసీకి సమాచారం ఇవ్వాలని చెప్పి కూడా అధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తున్నది. మరోపక్క ట్రాఫిక్ సంబంధించి వర్కింగ్ డే కావడంతో అనేక మంది కూడా వాహనదారులు ఇటు ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్ళే టైంలో కొంత వాటర్ అనేది నిలిచిపోవడంతో ఇబ్బందులు అయితే తప్పడం లేదు. స్లోగా ట్రాఫిక్ మూవ్మెంట్ అయితే ఉంది. ట్రాఫిక్ అప్డేట్స్ చూసుకొని ముందుకు కదలాలని చెప్తున్నారు. ఒకేసారి వర్షం ఆగడంతో వందల వాహనాలు ఒకేసారి రోడ్లపైకి రావడంతో కూడా కొంత ట్రాఫిక్ అనేది ఇబ్బంది ఉంది. ప్రధాన ఏరియాలకు సంబంధించి అమీర్పేట్, కూకట్పల్లి, ఇటు మళ్ళీ తిరిగి చాదర్ ఘాట్, మాసప్ ట్యాంక్, దిల్సు నగర్, ఎల్బీ నగర్ ఏరియా వైపు కూడా ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడ ట్రాఫిక్ని క్లియర్ చేసే పనిలో ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు. అయితే వర్షం నీరు తొలగించిన తర్వాతనే కొంత ట్రాఫిక్ క్లియర్ అవుతుంది కనుక జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఎక్కడెక్కడైతే నీరు నిలిచిందో ఆ ఏరియాలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా అలర్ట్ చేసి వాటర్ క్లియర్ చేసే పనులోనైతే పడ్డారు. ఓవరాల్గా గ్రేటర్ పరిధిలో కురిసినటువంటి ఒక 1 అవర్ సేపు వర్షానికైతే సిటీలో అనేక చోట్ల కూడా వాటర్ నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ట్రాఫిక్ కూడా స్లోగా కలుగుతున్నది. ఇంకా గంటకి ఇప్పుడు 6 o'clockకి అనేకమైనటువంటి ఆఫీసులకు సంబంధించి కూడా టైం అయిపోవడంతో వందల వాహనాలు రోడ్లపైకి వస్తాయి కనుక ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలోనైతే పోలీసులు పడ్డారు. సిగ్నల్ సిస్టమ్ సంబంధించి కొంత ఈదురుగాలు రావడంతో కొన్ని చోట్ల సిగ్నల్స్ అనేవి సరిగ్గా వర్క్ చేయడం లేదు. అయినప్పటికీ కూడా వెంటనే అట్లాంటి సిస్టానికి సంబంధించినటువంటి క్లియరెన్స్ ఏదైతే ఉందో అది కూడా ట్రాఫిక్ పోలీసులు మేనేజ్ చేస్తున్నారు. ఎక్కడైతే సిగ్నల్స్ పనిచేయడం లేదో అక్కడ ట్రాఫిక్ పోలీసులు నేరుగా నిల్చొని డైవర్షన్ వాహనాలను చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు గ్రేటర్ వ్యాప్తంగా కనిపిస్తున్నది. ఇది కొంత ఇట్లానే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా వాహనదారులు ప్రయాణించాలని చెప్పి కూడా ఇటు పోలీసుల నుంచి కూడా కొంత విజ్ఞప్తి వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు హైదరాబాద్లో కనిపిస్తున్నది. శ్రవంతి.